పెట్టుకోవాలని నిన్న రాత్రే మన వెంకట్ అనుకోవడం, అదేవిధంగా పొద్దున పూట వారితో మాట్లాడినప్పుడు యాక్చువల్గా వారి టూర్లో సూర్యాపేట లేదు, కానీ ఇది లాస్ట్ కార్యక్రమంలో పెట్టుకుంటాను. ఎందుకంటే మిగతా నియోజకవర్గాన్ని పర్యటించినప్పుడు సూర్యాపేట కూడా తప్పకుండా ఒకసారి రివ్యూ చేసుకొని పోదామని పొద్దున నాతోటి వారు మాట్లాడినప్పుడు తప్పకుండా మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్. సూర్యాపేట కాంగ్రెస్ క్యాడర్ ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కెర రాజేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ గాలిని బట్టి గెలుస్తుంటారు, ఓడుతుంటారు. కానీ ఈ ప్రాంతం మాత్రం క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్, నాయకులు పార్టీ పదవి ఉన్నా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కాంగ్రెస్ క్యాడర్ ఏ రోజు ఈ ప్రాంతంలో చెక్కు చెదరలేదు. వారి పనితీరే ఈ రోజు ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా మా సోదరుడు చెప్పాలి ఎమ్మెల్సీ గారికి, యువజన కాంగ్రెస్ సభ్యత్వంలో సూర్యాపేట తెలంగాణలో నంబర్ 1, కాంగ్రెస్ సభ్యత్వంలో తెలంగాణలో సూర్యాపేట నంబర్ 1. ఇక ఏఐసిసి పిలిపించినా పిసిసి పిలిపించినా ఏ కార్యక్రమం ఎక్కడ కొన్ని వేల కార్యక్రమాలు గత 20-30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఆఫీస్ నుంచే చేస్తున్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం ఏమి పెంచినా కార్యకర్తలు స్వచ్ఛందంగా తన జోబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ మొదటి నుంచి కమ్యూనిస్టులు కొట్లాడిన నైజం ఉంది బట్టి ఆ నైజము ఆ పటిమ కార్యకర్తలు ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సర్ ప్రోగ్రాం నుంచి ప్రత్యేకమైన ఈ ప్రోగ్రాం ని మాత్రం కార్యకర్తలు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. పోయినసారి ముఖ్యమంత్రి గారు, మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ వారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న, అదేవిధంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వారు సమీక్ష చేసినప్పుడు సూర్యాపేట నియోజకవర్గం మోడరేట్ కేటగిరీలో ఉంది, ఇంకా దీని పనితీరు బాగు చేయాలని చెప్పి లాస్ట్ టైం వారు జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాని తర్వాత మేమందరం అప్రమత్తమై అప్పటికప్పుడు మేము కూర్చొని, నేనైతే రమేష్ రెడ్డి గారు అయితే కూర్చొని మాట్లాడుకొని పని విభజన చేసినాం. ఇక్కడ చాలా మంది తెలియదు ఏంటంటే ఈ బూత్ బిఎల్ఏ మీద సూపర్వైజర్ కాన్సెప్ట్ ఇక్కడ సూర్యాపేటలో పోయినసారి మన వెంకట్ గారు వచ్చినప్పుడు మనం బిఎల్ఏ ట్రైనింగ్ పెట్టినప్పుడు అప్పుడు మనం అనుకున్నాం 10 మంది బూత్లకు ఒక సూపర్వైజర్ పెడితే బాగుంటుందని చెప్పినాం. ఇదే కాన్సెప్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడాప్ట్ చేసుకుంది పార్టీ. అంటే ఇక్కడ ఆలోచనని మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఆలోచనని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దాని ఫలితమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే, ఎందుకంటే బిఎల్ఏలను మానిటర్ చేయడం చాలా కష్టం, అందుకోసం 10 మందికి ఒక సూపర్వైజర్ ఉండాలని చెప్పి చేసినాం. దాని తర్వాత కూడా సూర్యాపేటలో దానికి అదనంగా ఎవరైతే సూర్యాపేట నియోజకవర్గం చెందిన డిసిసి కార్యవర్గ సభ్యులు ఉన్నారో, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సూపర్వైజర్ల మీద కూడా, అంటే వారికి మీద కింద అనకుండా వారితో కోఆర్డినేట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ పని విభజన చేసినాం. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏ బూత్ లో పర్సంటేజ్ తక్కువ ఉంది అని చెప్పి ఆ బూత్ల మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఆ బూత్లను ఫిజికల్ గా విజిట్ చేసే కార్యక్రమం కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ కొన్ని 100 ఓట్లు 140 ఓట్లు, ఉదాహరణకి ఎల్కారం గ్రామం తీసుకున్నట్టయితే 140 మంది వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా మేము వస్తాం, మాకు టైం ఇవ్వండి, శని ఆదివారం వరకు మేమందరం సెలవు తీసుకొని రావాలి, కానీ అందరం కూడా మేము వచ్చి చేసుకుంటామని చెప్పి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. బీఆర్ వెస్ట్ బెంగాల్ ఎట్లయితే అక్కడ పార్టీలు అధికారం మారిందో అనే సంగతి కార్యకర్తలు తెలుసుకున్నారు. ఇక్కడ ఎల్కారం అనే విలేజ్ లో పోయినసారి మేము ఒక్క ఓటుతో ఓడిపోయినాం. ఆ రోజు కూడా గెలిచిన దాన్ని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు పోయినసారి వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక్క ఓటుతోటి వాళ్ళు గెలిచిన ప్రకటించుకున్నారు. అందుకోసమే అట్లాంటి సర్పంచులు కూడా గ్రహించినారు. 140 చెప్పి అక్కడ ఓట్లు పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళు చెప్పినా వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకొని, వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసుకొని మన పుట్టిన ఊరికి మన సేవ చేయాలి, మన ఏదైతే మూలాలు ఉంటాయో అవి మర్చిపోకూడదు, ఓటుని మీరు అక్కడ హైదరాబాద్ ఉన్నా కానీ ఓటుని మాత్రం ఊళ్ళోనే ఉంచుకోవాలని చెప్పి కన్విన్స్ కూడా చేసుకుంటున్నారు. చెప్పినట్టు ముందు బిఎల్ఏలు
ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రభుత్వ పరంగా పిసిసి అధ్యక్షుల వారు నాకు ఆదేశించినారో అప్పటి నుంచి పరిస్థితి మారింది. బిఎల్ఏలు పార్టీ నాయకులే ముందుండి బిఎల్ఏని పరిగెత్తించిన సంగతి మనం గ్రామాలను చూసిన సంగతి ఇప్పుడు తీసుకొస్తున్నారు. అందుకోసం గురించి మీరు చేసిన కృషికి ఈరోజు సూర్యాపేట మళ్ళీ టాప్ లో నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పైన కప్పేయడానికి ఇస్తున్నాం అంటే కొన్ని ఇల్లు తగ్గుతాయి. నిజమైన నిరుపేదలు అర్హులకు మాత్రమే రికమెండ్ చేయాల్సిందిగా కోరుతూ ఈ సర్ ప్రోగ్రాం విజయవంతం చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చే 2 రోజుల్లో 100% తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ప్రారంభమైనప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెను ప్రమాణం తెచ్చి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని తిప్పికొట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చిత్తశుద్ధితోటి అన్ని కార్యక్రమాల్ని పక్కన పెట్టి మొదటి ప్రయారిటీగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి దిశానిర్దేశం చేసి ప్రతి నియోజకవర్గానికి సీనన్న లెక్క, వీరన్న లెక్క, అన్సారీ గారి లెక్క కొంతమంది కోఆర్డినేటర్స్లని, దానిపైన సీనన్న లెక్క పార్లమెంట్కి ఒక కోఆర్డినేటర్ని, దానిపైన ఏదైతే మళ్ళా ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని పిసిసి ఉపాధ్యక్షులుగా వాళ్ళపైన కోఆర్డినేటర్లుగా నియమించి కింది స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో నాయకులని సమన్వయం చేస్తూ ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రాసెస్ గురించి ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా జూమ్ కాల్స్ ని తీసుకుంటూ అన్నింటినీ వివరిస్తూ ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏల పైన ఈ బాధ్యతను పెట్టడం జరిగింది. మొదటగా కొద్దిగా ఇబ్బంది జరిగినప్పటికీ కూడా మొదట ఈ ప్రక్రియ అర్థం కాకుండా ఏ రకంగా చేయాలని ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మధ్యలో దశ వచ్చేసరికి ఏదైతే బిఎల్ఏలు అందరూ కూడా మేము తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ఓట్లు వెళ్ళిపోతే రేపు పొద్దున ఇది మన పార్టీకి మనకే ప్రమాదం అనే ఒక ఉద్దేశంతో రేపు పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ, మళ్ళీ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇదే ఓటర్ జాబితా ఉంటుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సింపథైజర్ ఓట్లు తీసేస్తారని చెప్పి అందరూ గ్రహించి చెప్పిన మాటలు విన్నాక మీరు వాటన్నింటినీ గ్రహించి కింది స్థాయిలో ఈరోజు ఏదైతే 26వ తారీఖు మొదలు పెడితే 30వ తారీఖు వరకు చూస్తే 94% కెళ్ళి ఈరోజు 99% వరకు మీరు ప్రతి ఒక్క ఓటర్ని కూడా మ్యాచ్ చేయగలిగారు. పిసిసి అధ్యక్షుని పక్షాన మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఎవరైతే 100% ఎన్రోల్మెంట్ చేసినో రాహుల్ గాంధీ గారిని కూడా తప్పనిసరిగా వారు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా లిస్టు తీసుకొని వారిని కల్పించి వారితో ఫోటోగ్రాఫ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. దానితో పాటు ఈ సర్ ప్రక్రియ అనేది కేవలం ఇతర పార్టీలు ఏదైతే వాళ్ళ పార్టీ ఓట్లని మటుకే కాపాడుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ప్రజాస్వామ్యం బతకాలి, ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఇతర పార్టీల ఓట్లను కూడా మనం ఇందులో యాడ్ చేయించే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ మనది, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునే పార్టీ మనది. దానికోసమే ఈరోజు ఇతర పార్టీల ఓటర్ లిస్టును కూడా వాళ్ళ ఇళ్లకు పోయి బీఆర్ఎస్, బీజేపీ పక్కన పెట్టి వాళ్ళని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి 100% ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు. ఇది మన చిత్తశుద్ధి. దానితో పాటు ఆఖరి 3 రోజులు మిగిలింది. ఏదైతే టౌన్ లో అత్యధిక ఓట్ పర్సెంటేజ్ వచ్చో 20,000 ఓట్లు టౌన్ లోనే దాదాపు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే ఈ 3 రోజుల ప్రక్రియ కూడా ఈ లాస్ట్ 72 గంటలు అప్లై చేసిన దాంట్లో ఎవరైనా 2002 ఓటర్ లిస్ట్ డీటెయిల్స్ అప్లై చేయకపోతే లేదా ఈ పెండింగ్ లో ఉన్న లిస్ట్ లో కానీ ఏమైనా ఉన్న ఈ 3 రోజులలో దాన్ని కూడా పూర్తి చేస్తే మనం 100కి 100% పూర్తి చేసుకొని రేపు పొద్దున మన వంతుగా ఎటువంటి తప్పు లేకుండా మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ని మేము కాపాడగలిగినాం. ఏ వ్యక్తికైనా మనం వెళ్ళి ఫామ్ ఇచ్చి ఓటు కాపాడితే రేపు పొద్దున ఎన్నికల్లో మనం ఓటు అడగడానికి పోతే ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, ఈయనే కదా నాకు ఓటు కాపాడింది, ఈయనే కదా నాకు ఓటు హక్కు కల్పించింది అని చెప్పి ఇతర పార్టీ వ్యక్తి కూడా ఒక మానవతా కోణంలో ఆలోచించి రేపు పొద్దున మన పార్టీకి ఓటేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ 3 రోజుల సమయాన్ని మీరందరూ కూడా ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. మీరందరూ కష్టపడకపోతే ఈరోజు ఈ స్థాయి వరకు 100% ఎన్రోల్మెంట్ అనేది కాకపోతుండే. ఎవరి స్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఏదైతే సరోత్తమ్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు ఇద్దరు కూడా సూర్యాపేట నియోజకవర్గానికి 2 కళ్ళు ఏదైతే ఈరోజు నియోజకవర్గాన్ని
కష్టపడి ప్రతి దాంట్లో కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగా జిల్లాలో కూడా ఇతర నియోజకవర్గాల కంటే ముందు స్థాయిలో ఏదైతే ఈ సూర్యాపేటని మొదటి స్థానంకి చేర్చాలంటే 100% ఇది 3 రోజులు పనిచేసి పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానితో పాటు ఆఖరి నిమిషంలో ఏదైతే సూర్యాపేటలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కోరగానే ఇంత షార్ట్ నోటీస్ లో ఉదయం చెప్పండి సాయంత్రం లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను రిక్వెస్ట్ చేయగానే ఈ కార్యక్రమానికి వారు కూడా నిన్ననే వెళ్ళినప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్వోత్తమన్న గారికి అదేవిధంగా మా అన్న పటేల్ రమేష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఈ రోజు ఉదయానికి వెళ్ళి నాతో పాటు ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇన్ఛార్జ్ సీనన్న గారికి బీసీసీ అధ్యక్షులు బూడిపాటి నరసన్న గారికి ఇక్కడ విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి పాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.